మత్తయి సువార్త 19వ అధ్యాయం 23 నుండి 30 వచనాలు ఈరోజు మనం చూడబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి ఒక ధనవంతుడైన యవనస్తుడు, ఒక అధికారి అయిన యవనస్తుడు వచ్చి, నిత్య జీవమునకు వారసుని కావాలి అంటే నేను ఎటువంటి కార్యం చేయాలి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు, నీ డబ్బును అమ్మేసి, నీ ఆస్తిని మొత్తం అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించుమని అంటాడు. దానికంటే ముందు యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు, నీవు ఆజ్ఞలు పాటించు అన్నప్పుడు అవి ఏ ఆజ్ఞలు అని అంటాడు. అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు చెప్తాడు. చెప్పి ఆజ్ఞలను పాటించినప్పుడు నువ్వు నిత్య జీవనకు వారసును అవుతావు అంటే ఈ ఆజ్ఞలను నేను పాటిస్తున్నాను కదా అని ఆయన అంటాడు. అయితే ఒకటి నీకు కొదువగా ఉంది. నాకేం కొదువా అంటే, నీకు ఒకటి కొదువగా ఉంది, నీ ఆస్తిని మొత్తం అమ్మి బీదలకు ఇచ్చేయి. ఇచ్చినప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో ధనం సమకూర్చుకుంటావు, నువ్వు దేవుని రాజ్యమునకు వారసును అవుతావు, నన్ను వెంబడించమన్నప్పుడు ఆ ధనవంతుడు బాగా డబ్బున్నవాడు కాబట్టి ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. గడిచిన వారం మనం చూసాం, ఆ సందర్భాన్ని మనం గ్రహించినాం. ఆస్తికులు కాబట్టి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినట్టుగా ఆయన చూస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళిపోయాడు, ఆయన ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువు బోధిస్తున్నారు. మొదటిగా ఏమంటున్నాడంటే 23వ వచనం, మత్తయి సువార్త 19:23వ వచనంలో, యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని మీతో చెప్పుచున్నాను. దుర్లభము అంటే అనే పదం సరిగా మనం ఎక్కువగా వాడాం కదా, చాలా అరుదుగా వాడతాం. దుర్లభము అంటే చాలా కష్టం అని అర్థం. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట చాలా కష్టం. అది ఎంత కష్టము అంటే దాని కిందనే చెప్తున్నాడు ఎంత కష్టము. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. యేసుక్రీస్తు ప్రభువు వారు ధనవంతుని యొక్క గుణలక్షణాలు అంటే డబ్బు మీద ఆశ ఉన్నవాడి యొక్క కోరికలు కానీ, డబ్బు మీద పిచ్చి ఉన్నవాడు, డబ్బు మీద అత్యాశ ఉన్నవాని యొక్క లక్షణాలను క్రైస్తవ జీవితంలో లేదా యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించిన వారిలో, వాక్యము వినేవారిలో వారు ఎవరంటే ముండ్ల పొదలలో పడ్డవారు. ముండ్ల పొదలలో విత్తబడిన విత్తనాలు ఎటువంటి వారంటే ధనమోహం ఎక్కువ ఉన్నవారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారము, ధనమోసము ఆ వాక్యమును అణిచివేయను. అంటే డబ్బు మీద అధిక ఆశ ఉన్నవాడు వాక్యాన్ని కూడా అణిచిపెట్టేస్తాడు, వాక్యాన్ని కూడా పక్కన పెట్టేస్తాడు. వానికి కావాల్సింది డబ్బు, వానికి కావాల్సింది సంపాదన. అది ఎట్లా వస్తుంది? సంపాదన రావాల్సిందే, అకౌంట్ నిండా డబ్బులు ఉండాల్సిందే, ఆ డబ్బులు ఫుల్గా ఉండాల్సిందే. అయితే ఈ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించిన దుర్లభం. పరలోక రాజ్యంలో ఇటువంటి ధనవంతులకు మాత్రం చోటు లేదు. ఎప్పుడు డబ్బు మీద మోహంతో ఉండి డబ్బు సంపాదించడమే పనిగల వానికి అంటే డబ్బు తప్ప వానికి ఏం పని ఉండదు చూసారా, అటువంటి వానికి పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించువారు అంటే నేను ధనవంతుని కావాలని కోరిక కలిగిన వారు. అందరికీ డబ్బున్న వాళ్ళం కావాలని ఉన్నదా, లేకపోతే బీద వాళ్ళు ఉండాలన్నదా? పని చేసుకుంటూ పోతుంటే డబ్బు అయ్యే వస్తుంది, కానీ ధనవంతులమే కావాలని అపేక్షించేవారు శోధనలో, ఉరిలో, అవివేకయుక్తములను, హానికరమైన అనేక దురాశలను పడును. అట్టి మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచువేని ఎలైనగా. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం తొలగిపోయి నానా బాధలతో తమను తామే పాడు చేసుకునిరి. దేవుని పిల్లముగా మనం ఉన్నప్పుడు ధనవంతులముగా కావాలని
అధికంగా ఆపేక్షిస్తే ఇవన్నీ ఉంటాయి. శోధనలో పడతాము, ఉరిలో పడతాము, చివరికి మనల్ని మనమే నష్టం చేసుకుంటాము. డబ్బు ఒక ప్రాసెస్లో మన దగ్గరికి రావాలి, అంటే ఒక పద్ధతిగా దానికదే నిండాలి. కానీ ఎప్పుడైతే డబ్బు వెనకాల మనం పరిగెత్తి నేను ధనవంతుని కావాలని ఆపేక్షిస్తామో శోధన వస్తుంది, ఉరి వస్తుంది, చివరికి మనకే శ్రమ కలుగుతుంది. బాగా డబ్బు సంపాదించిన రాకేష్ జంజన్వాలా అనే వ్యక్తి అన్నాడు, నేను బాగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో నేను ఒకటి మర్చిపోయాను. ఏం మర్చిపోయాను? నా శరీరం మర్చిపోయాను. ఆయన శరీరం విపరీతంగా పెరిగిపోయింది, బాగా లావెక్కాడు, లావెక్కి చనిపోయాడు. ఆయనకు బాగా డబ్బు ఉంది కానీ నిలబడరాకపోయేది, కూర్చోరాకపోయేది, నడవరాకపోయేది. ధనము పైన అధికముగా ఆపేక్ష సమస్త కీడులకు మూలం. డబ్బు పైన అధికంగా ఆపేక్ష ఉంటే అది మన కీడుకే. డబ్బు కావాలని అధికంగా ఆపేక్ష కలిగితే అది మన కీడుకే. నీకున్నదాంతో సంతృప్తిగా బ్రతుకుతూ నీ పన్ను చేసుకుంటూ పోతే డబ్బు వస్తుంది, దేవుని చిత్తమైతే అధికారం వస్తుంది, హోదా వస్తుంది, గౌరవం వస్తుంది, అన్నీ వస్తాయి. అలా కాకుండా లేదు నాకు డబ్బే కావాలి, నాకు డబ్బే కావాలి, నాకు డబ్బే కావాలంటే చివరికి అది నీకు కీడులకు నడిపిస్తుంది. నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఒకవేళ నీకు ఇతరులు ఎవరైనా నీకు కీడు చేయాలని ఆలోచిస్తే ఆ దానికి మూలం డబ్బే. ఒకవేళ నీవు ఎవరికైనా కీడు చేయాలని ఆలోచిస్తే దానికి మూలము డబ్బే. ప్రతి కీడుకు మూలము డబ్బు. మరి ప్రతి మేలుకు కారణం డబ్బు కావాలి కదా. ప్రతి మేలుకు కారణం డబ్బు కాదు, ప్రతి కీడుకు కారణం డబ్బు. ప్రతి కీడుకు కారణము ధనాపేక్ష, డబ్బు కాదు. డబ్బు కాదు, దాన్ని సరిగ్గా చెప్పాలంటే ధనాపేక్ష. బాగా ధనం సంపాదించుకోవాలనే ఆపేక్షతో ఒక మనిషి ఉన్నప్పుడు వాడికి అన్ని కీళ్ళు, అన్ని వైపుల కీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించే దుర్లభం, కష్టం. మరి అబ్రహాము ధనవంతుడే, మరి దావీదు ధనవంతుడే, ఇస్సాకు ధనవంతుడే, యాకోబు ధనవంతుడే. కాకపోతే వీరికి ధనాపేక్ష లేదు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కానీ ధనాపేక్ష లేదు. ఇంకా నాకు సంపాదించాలని ధనాపేక్ష లేదు. యోబు అయితే విపరీతంగా ధనవంతుడు, కానీ ఆయన డబ్బు వెనకాల ఎప్పుడు పడ్డట్టు మనం చూడం. నాకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలని ఆపేక్ష కలిగినట్టే మనం చూడం. దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటే అవన్నీ ఆయన కలిగి ఉన్నాడు. అవన్నీ కోల్పోయినప్పుడు కూడా దేవుని అతను విడిచిపెట్టలేదు. కాబట్టి ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట చాలా కష్టం. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్లోనూ యూట్యూబ్లోనూ మీరు డబ్బు గలవారు కాండి మీకు గౌరవం దొరుకుతుంది, మీకు డబ్బు గలవారు కాండి మీకు గౌరవం దొరుకుతుందని మాట్లాడతారు. కానీ ధనాపేక్ష చివరికి కీడు వైపు నడిపిస్తుంది. దేవుని వాక్యమే కదా సత్యం. ధనం కోసము, ఆస్తి కోసము కొట్టుకున్న వాళ్ళు, చంపుకున్న వాళ్ళు, నరుక్కున్న వాళ్ళు, ఇప్పటికీ హానికరమైన ఆలోచనలు చేస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఆ ధనమే లేకపోతే ఈ సమస్యలు ఎక్కడి? క్రీస్తు ప్రభువు అంటున్నారు, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం ఎంత కష్టం అంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం. సూది బెజ్జం అంటే ఇంగ్లీష్లో ఐ ఆఫ్ నిడిల్ అని ఉంటుంది, అంటే సూది రంధ్రం. జీవితం లేకపోతే మన నిత్య జీవితంలో కొన్ని సామెతలు వాడుతుంటాం. అప్పుడప్పుడు మనం సామెతలు వస్తూ ఉంటాయి. ఏదైనా సందర్భాన్ని బట్టి సామెతలు వస్తాయి, ప్రాసతో కూడిన సామెతలు. అట్లాగే పాలస్తీనా దేశంలో పెద్ద జంతువు ఒంటె. ఆ ఒంటె, మీ అందరికీ ఒంటె తెలుసు. ఒంటె మెడ, లేకపోతే మెడ అనేది చాలా పొడుగ్గా ఉంటుంది, చాలా పొడుగ్గా ఉంటుంది. శరీరం అనేది చిన్నగా ఉన్న మెడ చాలా పొడుగ్గా ఉంటుంది. ఈ ఒంటెలో ప్రయాణం చేస్తుండగా చిన్న ద్వారం, ఇంత దారిలో ఒంటె దూరుతుందా? దూరదు కదా. దాన్ని సూది బెజ్జం అనేవాళ్ళు పాలస్తీనా దేశంలో. సూది బెజ్జంలో ఒంటె దూడ కష్టం, అంటే అసాధ్యం. అసాధ్యం అంటే సాధ్యం అవుతుందా? సాధ్యం కాని విషయాలను
చెప్పడానికి పాలస్తీనాలో ఒక సామెత వాడేవారు. ఇప్పుడు మనం కూడా అప్పుడప్పుడు సామెతలు వాడుతుంటాం. అలానే పాలస్తీనా దేశంలో సూది బెజ్జంలో ఒంటె దూడ చాలా కష్టం. నేనే ఉన్నాను అనుకోండి, నేను రేపు తెల్లవారే నేను ఒక హెలికాప్టర్ కొంటాను. సాధ్యమవుతుందా? మహా అయితే బండి కొనవచ్చు, లేకపోతే కొంత కష్టమైన కారు కొనుక్కోవచ్చు, మెయింటైన్ కూడా చేసుకోవచ్చు. కానీ హెలికాప్టర్ కూడా సాధ్యమవుతుంది తెల్లవారే. అప్పుడు ఒక పెద్ద మనిషి అంటాడు, అది చాలా కష్టంరా, సూది బెజ్జంలో ఒంటె దూడ ఇంకా సులభం. అంటే దానికి అర్థం ఏంటి? అది అసాధ్యం అని చెప్పడానికే వాడుతున్న మాట. అంటే ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం ఎంత కష్టం అంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట ఇంకా సులభం. అందులో సులభం. కానీ ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట, ధనాపేక్ష గలవారు పరలోక రాజ్యంలో ప్రవేశించుట చాలా కష్టం, చాలా కష్టం. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు అన్నప్పుడు 25వ వచనం చూడండి, 25వ వచనం చదవండి. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యం ఎందుకు కలిగింది? ధనవంతులారా, నువ్వు డబ్బు కావాలని కోరుకుంటున్నావా? మనం పరలోక రాజ్యంలో ప్రవేశించవు అన్నప్పుడు శిష్యులకు మీకులో ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే పాత నిబంధన భక్తులు ఆశీర్వాదానికి సూచన డబ్బు. వాళ్ళకు దేవుడు డబ్బు ఇచ్చాడంటే వారు ఆశీర్వదించబడ్డాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసిన, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 ఇంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసిన. అంటే డబ్బు దేవుడు ఇస్తున్నాడు అంటే దాని అర్థం ఏమని అనుకుంటాం? ఆశీర్వాదం. పూర్వపు పాత నిబంధన భక్తులకు దేవుడు డబ్బు ఇచ్చినప్పుడు, దేవుడు వారికి ఆస్తి ఇచ్చినప్పుడు దాన్ని వారు ఆశీర్వాదం అనుకునేది. ఆదికాండం 24వ అధ్యాయము 35వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయము 35వ వచనం. యెహోవా నా యజమానిని ఆశీర్వదించిన గనుక అతడు గొప్పవాడాయను, అతనికి గొడ్లను గొర్రెలను వెండి బంగారములు దాసీలు ఒంటెలు గాడిదలను దయచేసెను. అంటే అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఆస్తినిచ్చాడు, గొడ్లను ఇచ్చాడు, గాడిదలను ఇచ్చాడు, పశువులను ఇచ్చాడు, ఆస్తినిచ్చాడు. యోబును దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఆస్తి ఇచ్చాడు, గొడ్లను ఇచ్చాడు, పశువులను ఇచ్చాడు, డబ్బునిచ్చాడు. అందుకే శిష్యులు అంటున్నారు, వారికి అంతగానము ఆశీర్వదించావు అంటే నువ్వేమో ఆశీర్వదిస్తావు డబ్బు ఇచ్చి, డబ్బులు ఉండాలని చెప్తావు, డబ్బులు ఇచ్చినప్పుడు ఆశీర్వదించేప్పుడు చెప్పి మరి డబ్బునోడు పరలోక రాజ్యాన్ని ఎట్లా పడు? శిష్యులకు ఆశ్చర్యం కలుగుతుంది. డబ్బులేమో నీవు ఇస్తున్నావు, అది ఆశీర్వాదం అని నీ వాక్యంలో ఉంది, ధర్మశాస్త్ర గ్రంథాలలో ఉంది. కానీ నీవేం చెప్తున్నావు? డబ్బున్నవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించని చెప్తున్నావు. ఇది ఎలా? వారికి ఆశ్చర్యం కలిగింది. వారి ఆశ్చర్యం కాదు, మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలుగుతాడు? ఎవడు రక్షణ పొందగలుగుతాడు? అందరూ డబ్బు మీద ఆశ ఉన్నవారే కదా, ఎలా మరి రక్షణ పొందడం? ఎలా మరి మనము రక్షణను సంపాదించుకుంటాం? ప్రపంచమే నడిచేది ధనం అంటారు కదా, ధనమూలం ఇల్లదా ఈ సామెత? ధనమూలం ఇదం జగత్. అంటే ప్రపంచమంతా నడిచేది డబ్బు పైన. మరి డబ్బు పైన ప్రపంచమంతా నడుస్తున్న లోకంలో ఉంటుంది. లోకంలో ఉన్న పెద్ద భక్తులను, గొప్ప భక్తులను దేవుడు డబ్బులు ఇచ్చి ఆశీర్వదించి, ఆస్తినిచ్చి ఆశీర్వదించినప్పుడు వాళ్ళ డబ్బు కోసం ప్రయాసపడకపోయినా దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మనుషులందరూ కూడా డబ్బు కోసం ప్రయాసపడుతున్నారు, డబ్బులు సంపాదించాలని ఆశపడుతున్నారు. అందరూ డబ్బులు సంపాదించాలని ఆశపడుతుంటే ఇక ఎవరు రక్షణ పొందుతాడు? అసలు నువ్వు డబ్బే సంపాదించద్దని అంటున్నావు, డబ్బు పైన ఆశ ఉండొద్దని అంటున్నావు, సంపాదించద్దని అడిగాడు, డబ్బు పైన మోహం ఉండొద్దని అంటున్నావు. మరి ఎవడు రక్షణ పొందగలుగుతాడు? ఇక రక్షణే లేదు కదా. ఇక
యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నిజానికి ఆయన ధనవంతుల గురించి చెప్తున్నాడు కానీ రక్షణ గురించి చెప్పట్లేదు. మనుషులందరూ డబ్బులు పక్కన పెట్టేసి రక్షణ సంపాదించుకోవడం అనేది సాధ్యం కాదు. అంటే డబ్బు మీద మోహం లేకపోతే రక్షణ వస్తుందని కానీ అది నిజమైనది కాదు. రక్షణ అనేది మనము సంపాదించుకుంది కాదు, అది దేవుడు ఇచ్చింది. అది దేవుని యొక్క కృపచేత మనము రక్షించబడ్డాం. కృపచేతనే మనము పునరుత్థానం, అంటే మనము తిరిగి జన్మించాం. నికోదిమస్ అంటాడు, నికోదేముతోని యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఒకడు మరలా తిరిగి జన్మిస్తేనే దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాడు అన్నప్పుడు ఒక మనిషి తిరిగి ఎలా జన్మించగలడు? ఒక మనిషి మరలా కడుపులోనికి వెళ్ళి జన్మించాలా అంటే మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఎప్పుడైతే నీవు మారు మనసు పొందుతావో నువ్వు తిరిగి జన్మించిన అనుభవంలోనికి వెళ్తావు. ఎప్పుడైతే నువ్వు మారు మనసు ద్వారా బ్యాప్టిజం పొందుతావో, ప్రజలందరి ముందు ఒప్పుకుంటావో, ఆ ఒప్పుకోల మాటను బట్టి నీవు రక్షించబడతావు. నీవు మారు మనసు పొందావంటే నీ క్రియల ద్వారా కాదు, నీ డబ్బు ద్వారా కాదు, నీకున్న అక్షయం ద్వారా కాదు, నీ గొప్పతనం ద్వారా కాదు. ఇది దేవుని యొక్క కృప. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవం. మనము నిత్య జీవం పొందాలి. రక్షణ ఉన్నవాడికే నిత్య జీవం. రక్షింపబడ్డవాడే నిత్య జీవం అనుభవిస్తాడు. ఆ నిత్య జీవం అనుభవించాలి అంటే యేసు క్రీస్తును విశ్వసించాలి. అది ఎలా జరిగిందంటే ఆయన కృప, దేవుని కృప మీకు ప్రత్యక్షమైంది. దేవుని కృప మీలో కార్యము చేసింది కాబట్టి మీరు యేసుక్రీస్తుని మీ స్వంత రక్షకునిగా అంగీకరించారు, ఒప్పుకున్నారు, ఇక్కడ మీరున్నారు. దేవుని కృప లేకపోతే అది సాధ్యమయ్యేది కాదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం, దేవుని యొక్క వరం. ఏం కోరుకుంటారు? దేవుడు వరమందు ఇస్తే, దేవుడు వరమే ఇస్తే మీరు ఏమని కోరుకుంటారు? దేవుని వాక్యం చెప్తుంది, మిమ్మల్ని నేను రక్షించుకున్నాను, అది వరం. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. అది క్రియల వలన కలిగినది కాదు, కాబట్టి ఎవడును అతిశయపడ వీలు లేదు. ఇప్పుడు ఎవడు రక్షణ పొందుతాడు అంటే, ఎవడు రక్షణ పొందాలో అది ఆదిమ కాలం అందే, తండ్రి యొక్క అనాది కాల సంకల్పం నందే అది నిర్ణయించబడింది. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మీరు సొంతంగా సంపాదించుకుంది కాదు. ఒకవేళ నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే అది దేవుని వరం. మీరు ఇక్కడ కూర్చున్నారు అంటే అది దేవుని వరం. మీరు రక్షింపబడ్డారంటే అది దేవుని వరం. ఇది క్రియల ద్వారా సంపాదించుకోలేము, డబ్బు ద్వారా సంపాదించుకోలేము. అదే ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఏర్పరచుకున్నాడు, దేవుని వరంగా మిమ్మల్ని ఏర్పరచుకొని ఇక్కడ మిమ్మల్ని నిలబెట్టాడు. ఇక్కడ మిమ్మల్ని నిలబెట్టాడు కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి మీరందరూ ఇక్కడికి వచ్చారు. లూకా సువార్త 18వ అధ్యాయము 27వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయము 27వ వచనం. అలాగైతే మనుషులకు అసాధ్యములైనవి దేవుడికి సమస్తము సాధ్యమే. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం. మనకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. క్రియల వలన రక్షణ కాదు, దేవుని కృపావరము, వరం అది. ఆ వరము దేవుడు మీకు ఇచ్చాడు కాబట్టి మీరు రక్షింపబడ్డారు. దేవుని కృపలో మీరందరూ ఉన్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆకర్షిస్తేనే తప్ప ఈ కార్యము జరగదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు. కాబట్టి శిష్యులు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను. తండ్రి ఆకర్షిస్తేనే వాడు దేవుని దగ్గరికి వస్తాడు. తండ్రి ఆకర్షిస్తేనే యేసును దేవుడిగా ఒప్పుకుంటాడు. అంతే తప్ప కార్యాల వల్ల,
క్రియల వల్ల కాదు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యం. దేవునికి సమస్తము సాధ్యమే కాబట్టి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఇప్పుడు పేతురుకు ఒక డౌట్ వచ్చింది. పేతురు కొంచెం షార్ప్గా ఉంటాడు కదా శిష్యులందరిలో. డబ్బు సంపాదించద్దు అంటే డబ్బు మీద అధికంగా అపేక్ష వద్దు అని అన్నావు, అది కీడునకు మూలం అంటున్నావు. అది డబ్బున్నవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించినప్పుడు ఆ కష్టం అని అంటున్నావు. మరి రక్షణ ఎవరు పొందుతారంటే అది నా వల్ల సాధ్యమని అంటున్నావు నీవు. ఇంతవరకు బాగానే ఉంది. మరి మేము సమస్తము విడిచిపెట్టినాం కదా, నీవు చెప్పకముందే, నీవు అనకముందే, ఇది అనకముందే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించిన దుర్లభం అనకముందే మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేం కలుగుతుంది? 27వ వచనం. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి వెంబడించితిమి కనుక మాకేం దొరుకునని ఆయనను అడుగుతా. పేతురుకు వచ్చిన ఆలోచన, ఇక్కడ ఏం సంపాదించుకోవద్దంట, మరి మాకేం దొరుకుతాయి అని నీకు అది పెట్టినా. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే మీకేం దొరికింది? ఇక్కడ ఈ లోకంలో బంగారం దొరికిందా? ఏమైనా ఏమంటారు, ఒక బిందెలో పెద్ద డబ్బు ఏమైనా మీకు దొరికిందా? ఏం దొరకదు. పేతురుకు అన్నాడు, మరి మాకేం దొరుకుతుంది? పేతురు, యోహాను, యాకోబు ఈ శిష్యులందరూ కూడా వారు జాలర్లుగా ఉన్నప్పుడు, కొంతమంది శిష్యులు జాలర్లుగా ఉన్నప్పుడు రండి నాతో అంటే వాళ్ళు సమస్తాన్ని వదిలిపెట్టి వెంబడించారు. మరి ఇప్పుడు ఏం సంపాదించుకోకుండా మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా, నీ దగ్గరికి వస్తున్నాం కదా, మాకేం దొరుకుతుంది? ఇది శిష్యులకు సంబంధించింది, మనకు సంబంధించింది కాదు. మరి ఇటువంటి లక్షణాలు మనకున్నప్పుడు మనకు దొరికేది ఏంటి? ధనాపేక్ష లేకుండా ఉంటే మనకు దొరికేది ఏంటిది? శిష్యులకు ఏమి దొరికింది అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. యేసు వారితో ఇట్లను, ప్రపంచ పునర్జన్మందు అంటే మరలా తిరిగి జన్మించిన తర్వాత రెండవ రాకడ తదుపరి మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనముల మీద ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఈ శిష్యులతో అన్నమాట, మనతో అన్నమాట. ఇది మనకు సంబంధించింది కాదు. మనకు సంబంధించింది ఏంటో నేను చెప్తాను. మీరు 12 గోత్రముల వారికి 12 కుర్చీల్లో కూర్చొని, అంటే 12 సింహాసనంలో కూర్చొని ఇశ్రాయేలు వారందరికీ తీర్పు తీరుస్తారు. ఎందుకు? మీరందరూ సమస్తమును విడిచిపెట్టినందుకు. లూకాసు వార్త 22:28-30 వచనాలు. ఇది లూకాసు వార్త 22:28-30 వచనాలు. యేసుక్రీస్తు ప్రభువారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా పళ్ళ యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుతున్నాను. ఇశ్రాయేలులకు తీర్పు తీర్చడానికి 12 మంది శిష్యులకు అధికారం ఇవ్వబడింది. 12 మంది శిష్యులు 12 గోత్రముల వారికి వారు తీర్పు తీర్చబోతున్నారు. సమస్తమును దేవుని కొరకు త్యజించిన వారికి దేవుడు ఇస్తున్న గొప్ప ఆశీర్వాదం. మరి పరిశుద్ధముగా ఉన్న మనకు దేవుడు ఇవ్వబోతుంది. 1 కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం. 1 కొరింథీ 6:2 వచనం. లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుకోమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చు కదా. మనము పరిశుద్ధముగా ఉన్నప్పుడు మనం ఈ లోకానికి తీర్పు తీరుస్తాం. మనము లోకానికి తీర్పు తీర్చే దేవుని పిల్లలంగా ఉంటాం. అది ఎట్లా తీరుస్తారు లోకానికి తీర్పు? అక్కడ కూడా నీకు నాకు ఒక కుర్చేసి లోకమా తీర్పు తీరుస్తామో తెలియదు. దేవుని యొక్క కార్యాలు అది చాలా గొప్పగా ఉంటాయి. మనము ఊహించిన దానికంటే అది గొప్పగా ఉంటుంది.
ఇశ్రాయేలీయులకు అపోస్తలు 12 మంది శిష్యులు తీర్పు తీరుస్తారు. పరిశుద్ధులముగా దేవుని యందు పరిశుద్ధపరచబడ్డ వారముగా మనము ఈ లోకానికే తీర్పు తీర్చబోతున్నాం. వారు కేవలం ఇశ్రాయేలు 12 గోత్రములకు రోమాపత్రిక రోమంలో ఉన్న సంఘానికి రాయబడింది, రోమంలో రాయబడింది. సంఘానికి చెప్తున్నాడు, మీరు పరిశుద్ధులుగా ఉన్నారు, మీరు లోకానికి తీర్పు తీర్చేవారు. ఎలా తీర్పు తీరుస్తామో మనకు తెలియదు, కానీ లోకానికి తీర్పు తీర్చే వ్యక్తులముగా మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నట్టే కోర్టులు ఉంటాయా, ఇక్కడ ఉన్నట్టే జడ్జిమెంట్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు, కానీ మనము తీర్పు తీర్చడానికి నియమింపబడ్డాం. ప్రకటన గ్రంథంలోనూ అదే మాట మనం చూస్తాం. 2వ అధ్యాయం 26వ వచనం. ప్రకటన 2వ అధ్యాయం 26వ వచనం. నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించచ్చు, అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చుదను, అతడు ఇనుపదండముతో వారిని ఏలుతాడంతే. అతడు రాజ్య పరిపాలన చేస్తాడు. పరిశుద్ధులముగా ఎప్పుడైతే మనం ఉంటామో లోకం పైన మనము తీర్పు తీరుస్తాం. ఎప్పుడు ఈ లోకం పైన తీర్పు తీరుస్తామంటే 1000 ఏళ్ల పరిపాలనలో ఈ లోకమంతటికి తీర్పు తీర్చబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు, మొదటిసారి వచ్చినప్పుడు మనము ఎత్తబడతాం. సంఘం అనేది మధ్యాకాశంలోకి ఎత్తబడుతుంది. మధ్యాకాశంలోకి ఎత్తబడ్డ తదుపరి అక్కడ మనకు 7 ఏళ్ళు ఆయనతో సహవాసంలో ఉండబోతున్నాం మధ్యాకాశంలో. మరి అక్కడ భూమి మీద ఉన్న వారందరికీ 7 ఏళ్ళు శ్రమలు ఉండబోతున్నవి. 3.5 సంవత్సరాలు శ్రమలు అని, అటు తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలు అని వాటికి పేరు. 7 ఏళ్ళు శ్రమలు, విపరీతంగా శ్రమలు పొందినప్పుడు అంత్యక్రీస్తు ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నాడు. అటు తదుపరి 7 ఏళ్ళ తదుపరి 7 ఏళ్ళు దేవునితో సహవాసం ఉన్న తదుపరి రెండవసారి మరలా మనం రాబోతున్నాం. రెండవసారి మరలా మనము భూమిపైకి వచ్చినప్పుడు అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరుగుతున్నప్పుడు ఈ ప్రపంచం అందరికి మనము తీర్పు తీర్చబోతున్నాం. ప్రకటన గ్రంథంలో అదంతా మనకు విషయాలన్నీ ఉంటాయి. 1000 ఏళ్ల పరిపాలనలో ప్రపంచం మీదకి మనము తీర్పు తీర్చబోతున్నాం. ఎప్పుడైతే మనం దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టామో, శిష్యులు వదిలిపెట్టారు, మనం పరిశుద్ధంగా ఉంటూ దేవుని కొరకు ఏదైనా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉంటామో వారికి దేవుడిచ్చే ఆధిక్యత, ఆ అధికారం ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుందో మనకు కూడా తెలియదు. ఎలా మనము తీర్పు తీరుస్తాం? ఈ లోకంలో ఉన్నట్టు తీర్పు తీరుస్తామా? దేవుని చిత్త ప్రకారం అదంతా జరుగుతుంది. ఈ లోక అధికారుల కంటే గొప్పగా ఉంటాం. ప్రపంచమంతటికి తీర్పు తీరుస్తాం. ఏంది యేసుప్రభుని నమ్ముకుంటే ఏమొచ్చింది? డబ్బు వచ్చిందా? డబ్బు కోసం నమ్ముకున్నావా? దేనికోసం నమ్ముకున్నావు? ఏమొస్తుందని నమ్ముకున్నావు? నీకేం వస్తుందో ఏం రాదో అది నాకైతే తెలియదు, కానీ చివరికి 1000 ఏళ్ల పరిపాలనలో ఈ ప్రపంచం అందరికి తీర్పు తీర్చడానికి నీవు ఎన్నుకొనబడ్డావు. మీరు తీర్పు తీరుస్తారు, నేను తీర్పు తీరుస్తాను. ఇటువంటి మాటలు ధ్యానిస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది తొందరగా దేవుని రాజ్యం మీద వచ్చినా బాగుంది. కష్టాలు ఉండవు, ఈ ఎండలు ఉండవు, ఈ వర్షాలు ఉండవు, ఈ దుమ్ము ఉండదు, ఈ పెళ్ళిళ్ళు ఉండవు, ఈ కట్నాలు ఉండవు, ఈ డబ్బులు ఉండవు, ఈ అప్పులు ఉండవు, ఈ రోగాలు ఉండవు. ఎప్పుడు దేవుని రాజ్యం వస్తుందో తెలియదు. దేవుని రాజ్యం రావడానికి కొన్ని గుర్తులు ఉన్నవి, కానీ అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అది తొందరగా వచ్చును గాక. ఆమేన్. ఎంత బాగుంటుందో కదా. మనమందరం దేవుని రాజ్యంలో ఉంటాం. హోదాలు లేదు, నీ చదువును బట్టి హోదా లేదు, నీ అధికారం బట్టి హోదా లేదు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ మధ్యాకాశంలోకి ఎత్తపడతారు. ఎంత బాగుంటుందో. ఈ సొదొమ గొమొర్రా పట్టణం విపరీతమైన పాపంతో నిండి ఉంది. దీన్ని నేను నాశనం చేయబోతున్నా, నీవు వెనక్కి తిరిగి చూడొద్దు అన్నప్పుడు అధిక ధనవంతులైన బాగా డబ్బున లోతు వెళ్ళిపోయాడు. లోతు పిల్లలు వెళ్ళిపోయారు. లోతు భార్య మాత్రము నా డబ్బు అనుకుని వెనక్కి తిరిగి చూసింది. చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభం అంటే లిటరల్గా ఉప్పు అయిపోయింది. స్తంభం అయిపోయిందంటే ఆమె ఏమైపోయింది అన్నట్టు మొత్తం ఉప్పు తీరు అయిపోయింది. దేన్ని చూసిందన్న? డబ్బుని చూసింది. కానీ దేవుడు ఏం చెప్పాడు? నీ ప్రాణం కాపాడుకోవాలంటే నువ్వు వెనక్కి తిరిగి
చూడండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని దేవుని వాక్యం చెప్తుండగా, దేవుని పిల్లలంగా దేవుని వాక్యం బట్టి దేవుని వాక్యం జీవమై ఉంది అని నమ్మే దేవుని పిల్లంగా మనల్ని మనం పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము దేవుని రాజ్య వారసులం కాబట్టి మనము ఈ లోకం పైన తీర్పు తీర్చబోతున్నాం. ఈ లోకాన్ని మనము అధికారం చెలాయించబోతున్నాం. అబ్బో ఇది సాధ్యమేనా, ఇది నిజమేనా అని అనుమానం అసలే ఉండద్దు. మనము లోకం పైన అధికారులంగా ఉండబోతున్నాం. దాంట్లో లోకం మీద అధికారం కూడా కొత్త కొత్త మాటలు చెప్తున్నాడు. డబ్బు మీద ఆశ ఉండకూడదు, ఇది సాధ్యమేనా అని అనుకుంటే లోతు భార్యకు పట్టిందే మనకు పడుతుంది. లోతు భార్యకు జరిగిందే మనకు సంభవిస్తుంది. దేవుడు ఇప్పుడే వస్తున్నాడు. దేవుడు ఇప్పుడు వచ్చాడు. మధ్యాకాశంలోకి ఎత్తపడుతుంటే మీ ఆలోచన ఎలా ఉంటుంది చెప్పండి. ఇంట్లో నాది 2 తులాల బంగారం ఉన్నది, అది ఎటుపోతుందని ఆలోచిస్తారా? దేవుని రాజ్యము శాశ్వతంగా ఉండే రాజ్యం. ఆ కాన్షియస్, ఆ గుర్తు, ఆ ఆలోచన మనకు ఉండాలి. ఇంటి దగ్గర బ్యాంకులు ఇప్పుడే డబ్బులు వేయడానికి డబ్బులు ఇచ్చి చేతిలో పెట్టిన డబ్బులు ఇంత కట్టబట్టుకుని 20 లక్షలు కట్టబట్టుకుని దేవుని రాజ్యం రానే వచ్చింది. మనం ఎత్తబడుతున్నాం. ఏమని ఆలోచన చేస్తాం? నీకు ఎత్తబడేది తెలుస్తుంది. ఏమని ఆలోచన చేస్తాం? ఉన్నప్పుడు మనం ఎవరి రక్షణ పొందుతాడు? ఇది సాధ్యమవుతుందంటే మనుషులకు అసాధ్యమైంది, దేవునికి సమస్తము సాధ్యమే. 29వ వచనం, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనా ఇళ్లను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందుతాడు, నిత్య జీవమును స్వతంత్రించుకుంటాడు. ఇదే మాట మనకు మార్కు సువార్తలోను లూకా సువార్తలోను ఉంటుంది. నా నామము నిమిత్తం మీరెవరినైతే ఈ తల్లిదండ్రులను కానీ వీటన్నిటిని మీరు కోల్పోతారో, దీని అర్థం అది కోల్పోతారో, మీరు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నందుకు ఒకవేళ మీకు నష్టం జరిగితే మీరు 1000 ప్రతిఫలం పొందుతారు. ఈ లోకమందు కూడా పొందుతారని మార్కు సువార్తలో తెలియజేస్తుంది. ఇహమందు కూడా మనం పొందుతాం. ఇహమందు కూడా అనేక మంది మనం ఆత్మీయ పిల్లలను పొందుతాం, అనేక మంది ఆత్మీయ చెల్లెలను పొందుతాం, ఆత్మీయమైన తల్లులను మనం పొందుతాం. నీకు నిజంగా నీ కడుపు పుట్టిన పిల్లలు నీ దగ్గర రాకున్నా ఆత్మీయమైన నీ పిల్లలు నిన్ను చూసుకునే వారుగా ఉంటారు. అటువంటి వారిని మనం పొందుకుంటామని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ అన్నాడు, మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు, కడపటి వారు అందరూ మొదటి వారు అవుతారు. క్రీస్తు కొరకు వ్యక్తిగత త్యాగాలు చేసిన వారు మొదటి వారు అవుతారు, డబ్బును అధికంగా ప్రేమించిన వారు చివరి వారు అవుతారు. అపరిమితమైన ఆశీర్వాదాలు పొందుతారు, మొదటి వారు అవుతారు. యేసుక్రీస్తు ప్రభు కోసం త్యాగం చేసిన వారు, యేసుక్రీస్తు ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరించిన వారు మొదటి వారు అవుతారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును తృణీకరించి ధనమోహము, డబ్బు మోహము, లోకాన్ని ప్రేమించిన వారు చివరి వారు అవుతారు. లాజరు ధనవంతుని కథ మనందరికీ తెలుసు కదా. లాజరు అయితే చచ్చిపోయేంత వరకు కురుపులతో బాధపడ్డాడు, ధనవంతుడైతే బ్రతికినంత వరకు సుఖపడ్డాడు. కానీ లాజరు చివరికి దేవుని రొమ్ము పైన ఆనుకొని, అబ్రహాము రొమ్ము పైన ఆనుకొని సంతోషంగా ఉన్నాడు. ధనవంతుడైతే అగ్నిగుండంలో బాధపడుతున్నాడు. నిజమే, మొదటివాడు అనేకులు కడపటివాడు అయ్యాడు. మొదటివాడు అనుకున్న ధనవంతుడు, నేను మొదటివాడిని, ఎక్కడికి పోయినా హోదాలో మొదటి స్థానం, డబ్బు ఉంది కాబట్టి, అధికారంలో మొదటి స్థానం, డబ్బు ఉంది కాబట్టి, లోకమంతట్లో మొదటి స్థానం. కానీ ఆయన కడపటివాడు అయ్యాడు. ఎందుకంటే ఆయనలో నీతి లేదు, విశ్వాసం లేదు. అదే అధముడైన లాజరు, అతడు మొదటివాడు కాదు, నిజానికి చివరివాడు. అతని దగ్గర అధికారం లేదు, డబ్బు లేదు, ఆస్తి లేదు, తినడానికి తిండి లేదు, కుక్కలు తినే తిండి తిన్న లాజరు చివరికి మొదటివాడు అయ్యాడు. అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. కాబట్టి అనేకులు మొదటివారు అవుతారు, అనేకులు మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. ఇది అందరికీ మనకు తెలుసు. అంటే అర్థం ఏంటి? హల్లెలూయా. మీరందరూ ఇక్కడనే ఉన్నారా? బండ్లు ఓడలు అయితే, ఓడలు బండ్లు అయితే అంటే అర్థం ఏంటి? అంటే మొదట నాకు బండ్లు ఉన్నాయి, ఎడ్ల బండ్లు ఉండే, తర్వాత నేను ఏం కొనుక్కుంటా? ఓడలు కొనుక్కుంటా. వాడికి ఏమో ముందు ఓడు ఉంటుంది, ఇప్పుడు ఎడ్ల బండికి వచ్చింది. అంటే ఏమైంది? మొదటగా బీదవాడు ధనవంతుడు అవుతాడు, ధనవంతుడు బీదవాడు అవుతాడు. ఇది బాగానే ఉంది. కానీ ఓడి బండ్లు అవుతాయి అనేది అది అవుట్డేటెడ్ సామెత. ఎందుకంటే ఇప్పుడు ఎడ్ల బండ్లు లేవు, ఓడలు అంతకంటే లేవు. కానీ క్రీస్తుని విశ్వసించిన వారు మొదటివారు అనేకులు కడపటివారు అవుతారు, కడపటివారు అనేకులు మొదటివారు అవుతారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 31-32 వచనాలు.
32 వచనాలు. ఇందుకు వారు మొదటివాడే అడిగి యేసు సుంకరులు వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. మీతో నిశ్చయించుకుంటాను. సుంకరులు వేశ్యలు, ఎందుకంటే వీరు ఆనాటి కాలంలో సుంకరులు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించారు. ఆనాటి అనేక మంది పాపం చేసుకునేవారు తమ తప్పును తెలుసుకొని పాపక్షమాపణ పొందారు. కానీ మీరు మాత్రం మీ తప్పును తెలుసుకోక మీరు గర్విస్తున్నారు కాబట్టి మీకు దేవుని రాజ్యంలో ప్రవేశం వారి తర్వాతనే. మొట్టమొదటిగా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే మనము కడపటి వారంగా ఈ లోకం వల్ల చూస్తున్నాం, మనం మొదటి వారంగా మారిపోతాము. కీర్తన 62వ అధ్యాయం 10వ వచనం చూసి, కీర్తన 62 10వ వచనం. దోచుకుండ చేత గర్వపడకు, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. ధనమును లక్ష్య పెడితే, ఇది రాసిన వాడు కీర్తనకారుడైన దావీదు. దావీదునకు బోలెడు డబ్బు, కానీ ఆయన ధనమును లక్ష్య పెట్టలేదు. అందుకే అంటున్నాడు, ధనము మీకు హెచ్చిన, మీకు ఈ రోజు ఉన్న దానికంటే ఎక్కువ డబ్బు మీకు వచ్చిన దానిపైన మీరు లక్ష్య పెట్టకండి. దాన్ని చూసి మీరు అధికారులని ఫీల్ కాకండి. దాన్ని చూసి మేము బాగా డబ్బున్న వాళ్ళమని మీరు ఫీల్ కాకండి. దాన్ని చూసి మేము హోదాగల వాళ్ళమని ఫీల్ కాకండి. నీకు డబ్బు, హోదాను, అధికారాన్ని, గర్వాన్ని తీసుకొస్తే నువ్వు మొదటివాడిగా ఈ లోకంలో ఉంటావు, కానీ దేవుని రాజ్యంలో కడపటి వాడు అవుతావు. ఎప్పుడైతే నువ్వు హెచ్చింపకుండా దావీదు వలె, అబ్రహాం వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె తగ్గింపు కలిగి, లోతు కూడా ధనమును పక్కన పెట్టి దేవుని మాటకు విధేయతగా ఉన్నట్టు విధేయత చూపితే మనం మొదటి వారం అవుతాం. దేవుని చిత్తమైతే దేవుడు మనకు డబ్బులు ఇస్తాడు, కానీ దాని యందు లక్ష్య పెట్టకుండా ఉన్నప్పుడు మనము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. ధనమును లక్ష్య పెట్టి ధనం ద్వారా వచ్చే అధికారాన్ని, హోదాను లక్ష్య పెడితే మనము పరలోక రాజ్యంలో చేరుట చాలా కష్టం. దేవుడి యొక్క కృప మనందరికి దయచేయును గాక. ధనం మీద అధికంగా ఆశ లేకుండా దేవుడు మనకిచ్చిన ధనమును బట్టి దేవుని స్తుతిస్తూ దాన్ని లక్ష్య పెట్టకుండా దేవుని సన్నిధికి నడిపించబడే విధంగా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్న కొలది తగ్గించుకునే వారముగా, దేవుడు మనల్ని హెచ్చిస్తున్న కొలది, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్న కొలది ఆశీర్వాదాలు ఇతరులకు పంచేవారంగా, ఇతరులను ఆదరించే వారంగా, అనేక మంది ఆత్మీయ పిల్లలకు నాయకులంగా మన ముందుగాక. ఆమేన్. అందరం తల వంచుకొని దేవుని స్తుతిద్దాం. లోక భోగాలపైన నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. లోక భోగాలపైన నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడనిమ్ము. ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడ. ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు